ఇంకా నా హెయిర్ స్టైల్ అయితే సూపర్ ఉంది కదా. పోలా అదిరిపోలా. ఇంతకు నేను ఎలా ఉన్నాను? ఓకే 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 ఓకే. మీరందరూ ఈ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, నాకు తెలుసు. ఎందుకనంటే నేనైతే లేట్గా అప్లోడ్ చేశాను కాబట్టి. సో సారీ అందరికీ. ఇంకా నేనైతే ఫైనల్గా అయితే ఈ వీడియో అప్లోడ్ చేయాలనిపించింది. మరి ఇన్ని డేస్ పట్టింది ఎందుకు ఏంటి అనేది అయితే ఇంకా దానికి మనకి చాలా రీజన్స్ ఉంటాయిలే అండి. సో ఇప్పుడైతే అప్లోడ్ చేశాను కదా, సరే ఇప్పుడైతే ఎంజాయ్ చేసేయండి. ఇంకా మరి మనకి నెక్స్ట్ డే మార్నింగ్ ఫంక్షన్ ఉంది అని అంటే మరి ముందు రోజు నైటే మనం అన్ని ప్లాన్ చేసుకుంటాం కదా. అలాంటిదే ఇదే ఒక రోజు అన్నమాట. నాకు ముందే నైట్ ప్లాన్ ఉండాలి అని అంటే నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ నుంచి మళ్ళీ రెడీ అయ్యేంత వరకు మనం ఖచ్చితంగా అన్ని ప్లాన్ చేసుకొని ఉండాలి. అప్పుడే మనకు పనులన్నీ తొందరగా అవుతాయి. మనం ఎలా కావాలి రెడీ అవ్వాలి అని అనుకుంటామో అలాగ రెడీ అవుతాం అన్నమాట. నేను అందుకోసమే నేనైతే ఫస్ట్ అయితే నేను ముందు రోజు నైటే ఇలా అయితే శనగలు నానబెట్టేసుకున్నాను. ఎందుకనంటే ఆ టిఫిన్ ఈ టిఫిన్ అని అంటే ఇంకా మార్నింగ్ నాకు లేట్ అయిపోతుంది. సో లేట్ అయిపోతుంది అని అంటే ఇంకా మార్నింగ్ హెల్తీగా ఉండాలి అట్లని చెప్పేసి సింపుల్గా అయిపోవాలి. ఇలా చేయాలి అని అంటే ముందు రోజు నైట్ నానబెట్టుకున్న శనగలు ఉడకబెట్టేసి దాన్ని పోపు చేయడమే. సో నేను ఇలా చేశాను ఏంటి అనేది అయితే మీరైతే ఈ వీడియోలో ఇప్పుడు చూసేయండి. ఈ వీడియో అయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా నా ఇన్స్టా పోస్ట్లో. కాకపోతే ఏంటంటే నాకున్న కొంచెం వర్క్ వల్ల కొంచెం లేట్ అయిపోయింది. సో దానికోసం అయితే నేను సడన్గా నేను మధ్యలో ఎడిటింగ్ అంతా ఆపేయాల్సి వచ్చింది. సో నాకైతే సడన్గా గుర్తొచ్చింది అన్నమాట, అరే వీడియో ఉంది కదా దాన్ని ఎడిట్ చేద్దామని చెప్పేసి ఈరోజైతే నేనైతే ఇంకా కంప్లీట్ చేశాను అన్నమాట. సో మేమైతే ఒక చిన్న ఫంక్షన్కి వెళ్తున్నాం అన్నమాట. ఆ ఫంక్షన్ కోసం నేను ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేది అయితే నాకు ఈ వీడియోలో అయితే నేను చూపించాలనిపించింది. అది కూడా నేనైతే చాలా సింపుల్గా రెడీ అయ్యాను. ఎక్కువ హెవీగా లేకుండా అటు సింపుల్గా కాకుండా ఇలాగ నేనైతే నా స్టైల్లో నేను రెడీ అయ్యాను అన్నమాట.
సో నా హెయిర్ స్టైలు నేను ఎలా రెడీ అయ్యాను అనేది అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. సో నేనైతే ఫస్ట్ అయితే నేను మేకప్ వేసుకున్నాను. మేకప్ వేసుకొని దాని తర్వాత హెయిర్ స్టైల్ సెట్ చేసుకున్నాను. ఎందుకనంటే ఫస్ట్ మనకి అక్కడనే కదా లేట్ అవుతుంది. సో మీకైతే ఎక్కడ లేట్ అవుతుంది? నాకైతే ఒక్కొక్కసారి ఒక్కో టైప్లో, కాకపోతే నాకు ఇలా రెడీ అవ్వాలనిపించింది అన్నమాట. అందుకోసమే నేనైతే ఫస్ట్ సింపుల్గా మేకప్ వేసుకున్నాను, ఇంకా హెయిర్ స్టైల్ సెట్ చేసుకున్నాను. ఇంకా దాని తర్వాత ఆల్రెడీ ముందే మనం డ్రేప్ చేసి పెట్టేసుకున్న ఆ శారీ కూడా కట్టేసుకున్నాను అన్నమాట. శారీ కట్టుకున్న తర్వాత జ్యువెలరీ సెట్ చేసుకున్నాను. జ్యువెలరీ కూడా ఎక్కువ హెవీగా కాదు, చాలా సింపుల్గా రెడీ అవ్వాలనిపించింది. నేనైతే ఇంకా ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. అవును, నా లుక్ అంతా ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి మర్చిపోకుండా. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా నేను మంచిగా వీడియో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నేను చూసారా, ఏదో ఎతుకుతున్నట్టు అనిపిస్తుంది కదా మీకు. మరి ఇంత రెడీ అయ్యాక పూలు పెట్టుకోకపోతే ఎలాగా? నేను చాలా దూరం నుంచి అయితే చూస్తున్నా కానీ నాకైతే ఎక్కడ పూలు కనిపించలేదు. నార్మల్ టైంలోనేమో మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపించేస్తాయి. మనం ఎప్పుడైతే పెట్టుకోవాలనిపిస్తుందో అప్పుడు మాత్రం కనిపించవు కదా. మీరు ఎప్పుడైనా ఇది ఫేస్ చేశారా? అయితే కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఇంకా నేను ఇలా పూలు పెట్టేసుకున్నాను. ఇంకా పూల కోసం అయితే పిన్ను కోసం చాలాసేపు వెతికి ఇంకా ఇలా సెట్ చేసుకున్నాను అన్నమాట. నా పూలు అయితే ఇంకా ఎలా ఉన్నాయి, బాగున్నాను కదా నేనైతే. ఇంకా అరేరే, నన్ను నేనే ఏం పొగుడుకుంటలే కానీ మీరు కూడా ఒకసారి చెప్పేయండి. సరే సరే, లేట్ అయిపోతుంది, ఇంకా మేము స్టార్ట్ అయిపోతాం. అయ్యో, ఈ వర్షం ఒకటి రోజు పడుతూనే ఉంటుంది. కరెక్ట్ నేను వెళ్ళే టైంలోనే ఇలా అవ్వాలా? అక్కడ ఫంక్షన్కి వెళ్ళాలి, ఫంక్షన్ చూసుకోవాలి. సరే సరే, వెళ్దాం, వచ్చేయండి. మేమైతే ఇంటికి రిటర్న్ అయినాం. ఫంక్షన్ ఎక్కడైంది ఏంటి అనేది మీకు చూపించలేకపోయాను. ఎందుకనంటే ఫుల్ వర్షం పడుతుంది, అది కూడా మామూలుగా ఇంట్లో చిన్న ఫంక్షన్ అన్నమాట. సో అందుకోసమే నేనైతే ఇంకా ఫంక్షన్ వీడియోస్ అయితే అట్లా ఏం తీయలేదన్నమాట. ఇంకా మేము రిటర్న్ అయ్యి వచ్చేటప్పటికి వాటర్ అయితే చూసారా, అసలు ఫుల్ ఉన్నాయి రోడ్ మీద. ఇంకా మేము ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఇంకా ఫుడ్ చేసే అంత టైం లేదు కాబట్టి ఇంక వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకొని వచ్చాం. ఇదేంటో నాకైతే పేరు అంత గుర్తులేదు ఇప్పుడు. సో మీకేమైనా తెలుసా, మీరు ఎప్పుడైనా తిన్నారా? అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకా నేనైతే దీన్నైతే ఎలా తినాలా అనిపించింది కానీ నేనైతే ఫస్ట్ టైం తింటున్నా. ఇంకా ఇందులోకి పుదీనా చట్నీ కూడా ఇచ్చారన్నమాట. నాకైతే పుదీనా చట్నీ అయితే నచ్చలేదు, అందుకే నేనైతే రోటీతో తినేసాను. ఇంకా మేము తినేసి ఇంకా కొంచెం సేపు రాక్సీతో కూడా ఆడుకొని ఇంకా నైట్ పడుకునేటప్పుడు అయితే కొంచెం థమ్స్అప్ తాగేసి పడుకున్నాం. ఈరోజైతే నా డే వ్లాగ్ అయితే ఇలా గడిచిపోయిందన్నమాట. ఇంకా ఇంకేం చేస్తాము, ఇంకా పడుకోవాలి అంతే. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.